హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు AHT టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నాను. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయండి. దీని కారణంగా మనకేంటంటే ఓటర్ ఐడి కార్డులు ఉంటే కనుక మీ ఇళ్లకు రేపటి నుండి ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి మీకు ఇవైతే ఇస్తారండి. సో ఇవి మీరు పొందాలంటే వాళ్ళు అడిగినటువంటి ఈ ఒకటి చూపిస్తేనే మీకు ఇవైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఆ ఒకటి ఏంటి, దానికి సంబంధించి కూడా మీకు వివరాలు అనేది తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా తెలుసు కదా, లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి అయితే వెళ్దామండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించి మనకు రేపు అధికారులు అయితే మీ ఇళ్లకు వస్తారు. వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి ఓట్లు ఎన్ని ఉన్నాయి, సో దానికి సంబంధించినటువంటి ఓటర్ కార్డులు తీసుకురమ్మని చెప్పేసి చెబుతారు. సో ఆ ఓటర్ ఐడి కార్డులు తీసుకొని వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి ఓట్లకు సంబంధించి ప్రతి ఒక్క ఓటర్ కార్డుకి సంబంధించి ఒక్కొక్క స్లిప్ అనేది ఇస్తారండి. అయితే ఈ స్లిప్ ఏంటి, దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే ఈ స్లిప్ అనేది ఇచ్చిన తర్వాత మనం ఏంటంటే ఈ స్లిప్ జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. అయితే ఈ స్లిప్ మనం ఎప్పుడు వాడాలి ఏంటి, దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ అనేవి మనకు మే 13వ తేదీన అయితే జరగనున్నాయి. కాబట్టి వాళ్ళు ఇచ్చేటటువంటి స్లిప్తో పాటుగా మన యొక్క ఓటర్ ఐడి కార్డు ఉంటుంది కదా, సో ఆ ఓటర్ ఐడి కార్డుతో పాటుగా మన యొక్క ఆధార్ కార్డు అనేది జతగా తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. సో తీసుకుని వెళ్ళిన తర్వాత పోలీసు వారు మనం ఎప్పుడైతే మనం పోలింగ్ బూత్లో ఎంటర్ అవుతామో అక్కడ ఒక పోలీస్ వ్యక్తి నిలబడుకొని ఉంటారు. సో ఆ పోలీస్ వ్యక్తికి మనము ఈ స్లిప్ అనేది చూపించాలి. అలాగే మన యొక్క ఓటర్ ఐడి అనేది చూస్తారు. చూసిన తర్వాత మనకు రిలీజ్ చేస్తారండి. రిలీజ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం ఫలానా లైన్లో అంటే మనకు ఏ బూత్ అని చెప్పేసి అక్కడ మనకు మెన్షన్ చేసి ఉంటారు. సో దాంట్లో మనం అక్కడ వెళ్ళి నిలబడాలి. నిలబడిన తర్వాత మనకు సంబంధించినటువంటి మనం ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నామో వాళ్ళకు ఓటు వేసి సో ఆ పేపర్ అనేది అక్కడైతే పెట్టాల్సి అయితే ఉంటుంది. ఆ పేపర్లోనే ముద్రించి మనం వేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు ఓటర్ ఐడి కార్డుకి సంబంధించి మనకు ఇవైతే ఇస్తారండి. ఒకవేళ మీరు వేరే ప్రాంతాల్లో వేరే ప్రదేశాల్లో ఉంటే తప్పనిసరిగా వచ్చి మీరు ఈ స్లిప్పులు అనేది తీసుకోండి. మనకి ఏంటంటే రేపు మీ ఇళ్ళకి అధికారులు వచ్చి ఇవైతే పంపిణీ అయితే చేస్తారు. అలాగే మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓట్లు వేసేటప్పుడు తప్పనిసరిగా మీరు మొబైల్ ఫోన్లు అనేది తీసుకు వెళ్ళకండి. చాలామంది ఏంటంటే మొబైల్ ఫోన్లు తీసుకొని వెళ్ళి మీరు అక్కడ మాట్లాడడము లోపల ఈ విధంగా అదంతా కుదరదండి. ఇప్పుడు మొబైల్ ఫోన్ లోపలికి అలవడ్ లేదు. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ తీసుకొని వెళ్ళినా కానీ అక్కడ చెకప్ జరుగుతుంది. చెకప్ అయిన తర్వాతనే మీకు పోలింగ్ కేంద్రాల్లో మీకు రిలీజ్ చేస్తారు. అక్కడ మొబైల్ ఫోన్ ఉందనుకోండి, ఆ మొబైల్ ఫోన్ చక్కగా తీసుకొని వెళ్ళి సెక్యూరిటీ తనకు ఇచ్చేటటువంటి ఎక్కడైతే సెక్షన్ ఉందో అక్కడ జాచి పెడతారు. మళ్ళీ మీ యొక్క ఓట్ అనేది వేయడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు రిటర్న్ వెనక్కి అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ మొబైల్ ఫోన్ అనేది రిసీవ్ చేసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అలాగే ఓట్లకు సంబంధించి మనం ఏంటంటే తప్పనిసరిగా మనకు ఎవరైతే వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు, ఎవరైతే హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారో వీళ్ళు మాత్రం తప్పనిసరిగా ఇళ్లలో ఉంటేనే వాళ్ళ దగ్గర ఓట్లు అనేది రిసీవ్ చేసుకుంటారు. సో ఈ విధంగా మనకేంటంటే ఓట్లకు సంబంధించి మనకి ఈసారి చాలా స్ట్రిక్ట్ అండి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకు ఈసారి ప్రతి ఒక్కటి రూల్ అనేది చాలా స్ట్రిక్ట్గా పెట్టారు. జాగ్రత్తగా ఉండండి. సో ఓటు వేసిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడడము, అక్కడ గ్రూప్గా నిలబడుకొని సో మీటింగ్లు చేయడము ఈ విధంగా చేయకండి. దయచేసి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.